బ్రేక్ న్యూస్. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ ర్యాలీగా వస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా వైసీపీ కార్యకర్తలు కాన్వాయ్ వెంట వస్తున్నారు. అటు నల్లపురెడ్డి పోలీసుల తీరుకు నిరసనగా ధర్నాకు దిగారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ మరికొద్ది సేపట్లో ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. ఇటు దీనికి సంబంధించి కూడా పోలీసులు పలు ఆంక్షలను అయితే విధించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా కాన్వాయ్ వెంట వస్తూ ఉన్నారు. అటు నల్లపురెడ్డి పోలీసుల తీరుకు నిరసనగా ధర్నాకు దిగిన సిచ్యువేషన్ కూడా అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఇటు భారీ సంఖ్యలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా తరలి రావడంతో పోలీసులు కూడా ముందుగానే చెప్పారు. వీటికి సంబంధించి దాదాపు జగన్ వెంట 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తాము అంటూ కూడా పోలీసులు ప్రతిసారి కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించిన అనంతరం కూడా ములాఖాత్ అయిన జగన్ ఇటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అయితే చేరుకోబోతున్నారు. ఇటు దాదాపు కొంతమంది కార్యకర్తలతో కూడా ఆయన ధర్నా చేస్తూ ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు అయితే అక్కడికి చేరుకున్నారు. ఆయన కాన్వాయ్ వెంట జగన్ కాన్వాయ్ వెంట కూడా భారీగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, పోలీసులు కూడా ఇటు వైసీపీ శ్రేణులకు సంబంధించి కూడా లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రసన్న ఏదైతే తన ఆందోళనను ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. మరోవైపు ఆయన ఇక్కడ చూడవచ్చు, ఇటు పోలీసులు కూడా ఏదైతే కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తల సూలూరుపేట నియోజకవర్గం. ఎందుకు ఇప్పుడు అడ్డుకుంటున్నారు? కానీ పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చామని అన్నప్పుడు ఇంతమంది పెద్ద ఎత్తున రావడానికి ఏం అవసరం? మేము స్వచ్ఛందంగా వచ్చామండి మా నాయకుని చూసేదానికి. కానీ పోలీసులు దౌర్జన్యం ఎండల్లో కూడా తరిమి మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇది అన్యాయంగా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము వస్తే ఇంత లాఠీ చార్జ్ చేయడం కరెక్ట్ కాదు. అందరినీ భయభ్రాంతులుగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అనేది కరెక్ట్ కాదు. 100 మందికి మాత్రమే మేము అనుమతి ఇచ్చాము, ఇంతమందికి అనుమతి లేదని చెప్పారు కదా పోలీసులు. మనము మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నోసార్లు సీనియర్ మినిస్టర్ కూడా పనిచేస్తారు. ఆయనే లాఠీ చేసే పరిస్థితి ఉందండి. ఇదేమి ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డెమోక్రసీలో ఉన్నామా, లేదంటే హిట్లర్ ప్రభుత్వం ఉన్నామా, హిట్లర్ ప్రాణంలో ఉన్నామా అనేది అర్థం కాలేదండి. ఈ డెమోక్రసీ అనేది తొంగలో తొక్కుతున్నారు. మరి ఇంత అరాజకం అనేది కరెక్ట్ కాదండి. మరి ఆయనకు గాయాలు కూడా అయింది, ఆయన ఒక లాఠీ కూడా కొట్టారు. మరి ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు లేదు. ఇది వచ్చి ప్రజాస్వామ్యం మాదిరిగా కనబడలేదండి. ఏదైతే తమ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద లాఠీ చార్జ్ కూడా చేశారని ఇక్కడ ఉన్న కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు మనం చూడవచ్చు, ఏదైతే ఇటు రోప్స్ వేసి పోలీసులు అటు కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు అటువైపు ప్రసన్న కుమార్ రెడ్డి తన కార్యకర్తలతో ఆందోళన చేస్తున్నారు. దీనికి తోడు మరోవైపు ఏదైతే మరికొంతసేపట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటువైపు రానున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను ఆ రోజు పరామర్శించున్నాడు. గతంలో ఏదైతే గొడవలు జరిగి అతని ఇంటి మీద దాడి చేసిన నేపథ్యంలో ఒక షెడ్యూల్ ప్రకారం ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించిన తర్వాత అటు నుంచి నేరుగా ఇక్కడికి ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకొని ఆ తర్వాత ఏదైతే ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు రావడాన్ని షెడ్యూల్ చేసుకున్నారు. ఎయిర్పోర్ట్లకు పరిమిత సంఖ్యలో, అదేవిధంగా ఇక్కడికి కార్యకర్తలను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారో మనం చూడవచ్చు. ప్రసన్న కుమార్ రెడ్డి ఎండలో కూర్చొని తన నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నేపథ్యం మొత్తం మీద చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి సుమారు 1:30
గంట నుంచి తన ఆందోళనలు చేస్తున్న నేపథ్యము. ఈ నేపథ్యంలో మరికొంతసేపట్లో ఇక్కడికి సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో అంతకు ముందుగానే ప్రసన్న తన ఆందోళన విరమిస్తాడా లేకపోతే ఇటు వెళ్తాడా? పోలీసు అధికారులు కూడా ఆయనతో కొంత మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి తన ఆందోళన ఇప్పటికీ కొనసాగిస్తూ ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి తన నిరసనను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఇంటి వద్దకు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలను అడ్డుకోవడానికి ఈ విధంగా ప్రయత్నించడం సబబు కాదని ఆయన ఇంతకు మునిపే బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంగా అన్నారు. అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ముచ్చిరెడ్డిపాలెం. అంటే ఇప్పుడు మీరు కలవడానికి వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డిని కలవాలని మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడకు పోవాలని అడ్డుకున్నారా పోలీసులు? మమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ డొనాల్డ్ సెంటర్లో అడ్డుకున్నారు. మా మిస్సెస్ హాస్పిటల్కి పోయిందని చెప్పాను మనం వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి? మూడేగుంట కోవూరు మంట. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి? సురేష్ ఇందుకూరుపేట. ఇందుకూరుపేట కోవూరు కాన్స్టిట్యూన్సీ. కోవూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని సంఘీభావంగా ప్రసన్న కుమార్ రెడ్డికి సంఘీభావంగా ఇక్కడ ఉన్నారు. వీరందరూ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తమను అనుమతించాలని కోరుతున్నప్పటికీ కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్తున్న నేపథ్యం. మొత్తం మీద చూస్తే ఓవైపు ఇటు ట్రాఫిక్ను కూడా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి కూర్చున్న వైపు ట్రాఫిక్ను కూడా వదిలివేసిన నేపథ్యంలో మరికొంతసేపట్లో ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. సుమారు అరగంట క్రితం ఆయన కాన్వాయ్ ఏదైతే జైలు దగ్గర నుంచి బయలుదేరింది. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైలు వద్ద నుంచి ఆయన రావడానికి మరికొంతసేపు పట్టే అవకాశం ఉంది. ఈ తర్వాత ఆయన నేరుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఎక్కడి నుంచి వచ్చాము? మాది కోట ప్రసన్ననూరు. మేము ఒక 100 మంది దాకా వచ్చాము. 10 ఆటోలు పెట్టుకొని వస్తూ ఉంటే మనుబోలు దగ్గర పోలీసు వాళ్ళు అడ్డగించుకున్నారు. అప్పటికి మేము ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొంతమంది, ఆర్డినరీ బస్సుల్లో కొంతమంది చీలిపోయి ఆటోలు అక్కడే పెట్టేసి అక్కడి నుంచి బస్సుల్లో వచ్చాము. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు 100 మందిని కాదు 1000 మంది 1,00,000 మంది పోలీసులను పెట్టినా కూడా జగనన్న రాక తప్పలేదు. 3 సార్లు ఆపారు. 3 సార్లు కాదు 30 సార్లు ఆపినా జగనన్న ఎక్కడికి వస్తున్నాడు. ఈరోజు ప్రసన్నను పరామర్శించడానికి వస్తున్నాడు. ఈ జిల్లాలో ఇంతవరకు ఏ మగోడు కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలు లేవు. మా కోటలో పుట్టి కోటలో పెరిగి మంచి చదువుకొని 6 సార్లు నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన మగోడు ఎవరన్నా ఉన్నారంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి. అలాంటి ఇంటి మీద దాడి చేయించడం సిగ్గుమాలిన పనులు నేను చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి డిపాజిట్లు కోల్పోవడం కన్ఫామ్ అని నెల్లూరు జిల్లాలో సవాల్ చేస్తా ఉన్నా. జై జగన్. ఏదైతే ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా తాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము, ప్రసన్న కుమార్ రెడ్డికి సంఘీభావం తెలియజేస్తామని చెప్తున్నారు. మరోవైపు మన ప్రతినిధి సురేంద్ర ఉన్నారు, లైవ్లో ఆయన జాయిన్ అవుతున్నారు. అయితే ఇటు మనం చూడవచ్చు, ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడా మనం గమనిస్తే ఇక్కడ భారీగా కార్యకర్తలు చేరుకొని ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. ఇది మినీ బైపాస్ రోడ్లో హరిత హోటల్ ఎదురుగా, అదేవిధంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ యొక్క అంబేద్కర్ భవన్ వద్ద భారీగా కార్యకర్తలు చేరుకొని మోహరించి ఉన్నారు. అయితే మోహరించినటువంటి నేపథ్యంలో అయితే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మరో పక్క వస్తూ ఉంది. అయితే ఈ యొక్క కాన్వాయ్కి సంబంధించి ఇప్పటికే అక్కడ ర్యాలీగా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జిల్లా నలుమూల నుంచి కూడా భారీగా కార్యకర్తలు చేరుకొని ఉన్నారు. అయితే ఈ యొక్క భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఈ యొక్క కార్యకర్తల్ని నియంత్రించడంలో పోలీసులు అయితే వైఫల్యం చెందారని కూడా మరోపక్క తెలుస్తూ ఉంది. అయితే ఇటు ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అయితే బైఠాయించి దాదాపుగా అరగంటకు పైగా ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి బైఠాయించి ఉన్నారు. బైఠాయించి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు రోప్ పార్టీతో పాటు అందరూ పోలీసులంతా చేరుకొని ఇక్కడ వారిని నియంత్రించినటువంటి చర్యలు చేపడతా ఉన్నప్పటికీ అయితే ఆ యొక్క ఇంకా అరగంట నుంచి గంట టైం పట్టేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేందుకు. అయితే వచ్చేంత వరకు కూడా ఇక్కడి నుంచి బయటించే పరిస్థితే లేదని చెప్పి మరోపక్క చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా మనం గమనిస్తే ఈ యొక్క కార్యకర్తలంతా కూడా చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారు ఉన్నారు. వారంతా కూడా నగరవాసులే కాకుండా బయట ప్రాంతాల నుంచి చాలామంది వచ్చినటువంటి నేపథ్యంలో
ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి, ఒక టెన్షన్ వాతావరణం, ఉత్కంఠత అయితే కొనసాగుతూ ఉంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేదాకా ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డితో కలిసే వెళ్తాలని చెప్పి ఆయన బైఠాయించి ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి లేదని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ప్రసన్న కుమార్ రెడ్డి కూర్చో ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ చాలామంది కార్యకర్తలతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి బైఠాయించున్నటువంటి విజువల్స్ గమనించవచ్చు. అమ్మా ఏమంటారు? ఇది మరి అత్యంత దారుణమైన విషయం అండి. అసలు అడుగడుగున అడ్డంకులు, పోలీసులు అయితే పోలీసులు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అభిమానాన్ని అడ్డుకోలేరు. ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్నను చూసేదానికి వస్తూ ఉన్నారు. అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. కార్పొరేటర్లకైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి నోటీసులు అందించారు. మేము అరెస్టు చేస్తామని, ప్రజలు పాల్గొనకూడదని అడుగడుగున ఆంక్షలు పెట్టినా కూడా ఎవరు కూడా అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఈరోజు చూస్తున్నాం, మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రసన్న మీద దాడి చేస్తూ ఉన్నారు, కార్యకర్తల మీద దాడి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా. మా ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎవరిని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. చరిత్రలో ఎప్పుడు జరగనటువంటిది ప్రజెంట్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో, మరి నెల్లూరు నగరంలో మరి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు. సార్ చేతికి కూడా గాయమైనట్లుగా తెలుస్తా ఉంది. సార్ ఏమైంది సార్? ఇది పోలీసు వాళ్ళ గోడతో గీకారు. మేము శాంతియుతంగా ఆర్ఎండ్బి బంగాళా దగ్గర ఉన్నాము, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. మా బాస్ని రిసీవ్ చేసుకునేదానికి 4th టౌన్ సిఐ రోసయ్య గారు వచ్చి, మీకు ఇక్కడ లేదు సార్ పర్మిషను, కాలేజ్ దగ్గర ఇచ్చారు, మీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగిన మీద అంటే అక్కడికి అందరికీ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత టౌన్ డిఎస్పి అందరూ కూడా బ్యారికేడ్స్ కట్టేసి రోడ్లు తవ్వేశారు. మా వాళ్ళందరూ తెలుసుకొని బయటకు వచ్చాం. విడిగా దారుణంగా లాఠీ చార్జ్ చేశారు. మహిళలను కూడా చూడలా, నా మీద కూడా దాడి చేశారు, గోళ్ళతో గిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఉంటుంది. ప్రతిపక్షాలు రోడ్ల మీదకి వస్తాయి. అధికార పక్షం చేసే పనులకు మేము ఖచ్చితంగా విమర్శలు చేయాలి. దానికే ఉలిక్కి పడిపోయి మా నాయకుడు జిల్లాలకు వస్తుంటే, స్వచ్ఛందంగా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు బరిగెడుతూ ఉన్నాయి. ఏదేమైనా మా నాయకుడు వచ్చేదాకా నేను ఇక్కడ నుంచి లేను. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తాను. పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, చేసుకోమన్నాను, ఇంకొదిలేండి. సార్ ఇప్పటికే 900 మంది పోలీసులు పైగా ఇక్కడ వచ్చున్నారు. అయితే ఇంతమంది పోలీసుని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటారు? ప్రజాస్వామ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలామంది ముఖ్యమంత్రులను చూసాము. 1961 నుంచి రాజకీయాల్లో ఉంది మా కుటుంబం. ఇంత దారుణంగా ప్రతిపక్షాలను అణిచివేయాలనే ఉద్దేశంతో పోలీసులందరినీ మోహరించి ఈ విధమైనటువంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంతమంది పోలీసులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. అయితే ఇటు మనం చూడవచ్చు, ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇక్కడ లేసే పరిస్థితి లేదని కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి, ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరోపక్క లాఠీ చార్జీలు కూడా తన చేతికి గాయమైనట్లు కూడా ఆయన చూపించడం జరిగింది. ఈ యొక్క గాయానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి 4th టౌన్ సిఐ ఇక్కడ లాఠీ చార్జ్ చేయడంతోనే ఆయన చేతికి గాయమైందని, ప్రజాస్వామ్యంలో ఇక నాయకులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వారు ప్రజాస్వామ్యంలోకి రాకూడదా, తిరగకూడదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి వద్ద, ఈ యొక్క ప్రాంతంలో మినీ బైపాస్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి, టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కోవూరు మండలం ప్రసన్న కుమార్ రెడ్డి విషయం. ఇది మరీ అరాచకం అండి. ఎమ్మెల్యే గారిని కొట్టడం ఏంటండి, చాలా అరాచకం. ఇది చాలా తప్పు. ఇది అసలు పోలీసులే ఎంత టైప్ చేయడం అనేది ఏ విధంగా అనేది, ఆ సిఐ గారు పోలీసు గారిని కొట్టడం ఏంది, ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా వైసీపీ నేతలు ఖండిస్తూ ఉన్నారు. అయితే ఈ ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నాయకులు కూడా చాలామంది ఈ యొక్క లాఠీ చార్జ్లో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా గాయమైనట్లు కూడా మనం చూడటం జరిగింది. ఏమంటారు సార్? ఇది చాలా అరాచకం. ఎలా ఉందండి ఈ రాజ్యము?
ఎవరో నక్సలేట్లు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కూడా మనం ఇక్కడ స్థావరాలు ఇచ్చి చేస్తున్నారు. అలాంటిది మన 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 నెల్లూరులో ఇంత అరాచకానికి చోటు చేసుకోవడం అనేది చాలా దారుణంగా ఉంది. ఎలా ఉందంటే సామాన్య మానవుడు నివసించే పరిస్థితి కాని రావట్లే. అదే ఇక్కడ నిదర్శనం. ఒక ప్రజాసభ దేశంలో ఒక మాజీ మంత్రిని 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసభ చేసిన వాళ్ళని ఒక చేతి మీద ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కొట్టడం అనేది అసలు దారుణం. అదే లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, రూలింగ్లో ఉన్నాము. ఆ రోజు చేమ చుట్టుకుమనుకుంటే లోకేష్ గారు తిరిగారు ఇదే నెల్లూరులో. ఈరోజు జగన్ వచ్చినప్పుడు మీకు ఎందుకింత కక్ష, ఎందుకింత దారుణం, భయం? కానీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈరోజు ఒక మాట చెప్తున్నాం, ఒక మాజీ మంత్రికి సామాన్య ప్రజలకి ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? రాబోయే రోజుల్లో ఇవన్నీ కలిసి ఈ కార్యకర్తలు నాయకుల కోసం కొట్టి కనీసం మళ్ళీ మొన్న పోయాడు చూడు జైలు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆయన గెత్తి పడుతుందని ఈ సభకు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాం, మేము మీకు సహకరిస్తాం, మీరు మమ్మల్ని పైన చెయ్యొద్దు. ఒక చెయ్యేస్తే కొన్ని వేల లక్షల చేతులు అదే చెప్తున్నాం, తగ్గేదనేది కూడా మళ్ళీ చెప్తున్నాం. మనం గమనించే జై జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ నగరం అంతా కూడా ఈ యొక్క మారుమోగుతా ఉంది. ఇక్కడ ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోనున్నారు. అయితే ఇప్పటికైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి లేసేటువంటి ప్రసక్తే లేదు. తనకు జరిగినటువంటి ఆ యొక్క లాఠీ చార్జ్లో తనకు జరిగినటువంటి గాయాన్ని కూడా ఆయన చూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఆ యొక్క ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే జరుగుతూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సురేందర్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు కోవూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో ఇటు మాజీ సీఎం జగన్ ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ర్యాలీకి చేరుకుంటున్నారు ఇటు కార్యకర్తలు. ప్రస్తుతం అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంది.